హలో పిల్లలు, స్టోరీ చెప్తా గురు ఛానల్కి స్వాగతం. పిల్లలు, నిన్న బట్టి విక్రమార్కుడి పరిచయం విన్నాం కదా మొదటి భాగంలో. ఈరోజు రెండవ భాగంలోకి వెళ్దామా? రాజ్యసభకు వచ్చిన రహస్యమైన సన్యాసి. ఉజ్జయిని రాజ్యంలో ప్రజలంతా ఆనందంగా జీవిస్తున్నారు. విక్రమార్కుడి ధైర్యం, బట్టి తెలివితేటలు రాజ్యాన్ని సుఖ సంతోషాలతో నింపాయి. ప్రతిరోజు రాజ్యసభలో ప్రజల సమస్యలు విని వాటి పరిష్కారం చూపడం రాజుకు అలవాటు. ఒకరోజు ఉదయం రాజ్యసభలో మంత్రులు, సైనాధికారులు, పండితులు అందరూ సమావేశమై ఉండగా బయట నుంచి ఒక వృద్ధ సన్యాసి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. ఆ సన్యాసి పొడవైన జడలు, నుడితిపై విభూది, చేతిలో ఒక చిన్న బుట్టతో కనిపించాడు. అతని కళ్ళలో ఒక విచిత్రమైన ప్రకాశం ఉంది. రాజ్యసభలో ఉన్న వారందరూ అతన్ని ఆశ్చర్యంగా చూశారు. సన్యాసి నేరుగా విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, మహారాజా, మీ ధర్మపాలన గురించి చాలా విన్నాను. మీకు ఒక చిన్న కానుక తీసుకొచ్చాను అని చెప్పి బుట్టలో ఉన్న ఒక పండును రాజుకు ఇచ్చాడు. విక్రమార్కుడు ఆశ్చర్యపడి, స్వామి, మీరు ఎవరు? ఈ పండు ప్రత్యేకత ఏమిటి అని అడిగాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి, సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది మహారాజా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసిన మంత్రులందరూ ఆశ్చర్యపోయారు. బట్టి మాత్రం ఆలోచనలో పడ్డాడు. మహారాజా, ఆ సన్యాసి సాధారణ వ్యక్తిలా కనిపించడం లేదు. అతనిలో ఏదో రహస్యం ఉంది అని బట్టి చెప్పాడు. విక్రమార్కుడు నవ్వుతూ, బట్టి, ఎవరైనా మన దగ్గరకు ప్రేమతో వస్తే వారిని గౌరవించడం మన కర్తవ్యం అన్నాడు. మరుసటి రోజు అదే సమయానికి ఆ సన్యాసి మళ్ళీ వచ్చాడు. ఈసారి కూడా ఒక పండు ఇచ్చి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడిచాయి. ప్రతిరోజు సన్యాసి ఒక పండు ఇచ్చి వెళ్ళేవాడు. విక్రమార్కుడు వాటిని భద్రంగా రాజభాండాగారంలో ఉంచమని ఆదేశించాడు. ఒకరోజు బట్టి రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, ఇన్ని రోజులుగా ఆ సన్యాసి ఎందుకు ఈ పండ్లనిస్తున్నాడో తెలుసుకోవాలనిపించడం లేదా? విక్రమార్కుడు చిరునవ్వుతో, బట్టి, ప్రతి విషయానికి ఒక సమయం ఉంటుంది. నిజం ఒకరోజు తప్పకుండా బయటపడుతుంది అని సమాధానం ఇచ్చాడు. అదే రోజు సాయంత్రం రాజభాండాగారంలో పనిచేస్తున్న ఒక సైనికుడు పొరపాటున ఒక పండును కింద పడేశాడు. ఆ పండు రెండుగా పగిలిపోయింది. అందులో కనిపించిన దాన్ని చూసి సేవకుడు భయంతో వణికిపోయాడు. అతను వెంటనే పరిగెత్తుకుంటూ రాజ్యసభకు వెళ్ళి, మహారాజా, ఆ పండు లోపల ఒక అద్భుతం ఉంది అని అరిచాడు. వెంటనే విక్రమార్కుడు బట్టి ఇద్దరూ భాండాగారానికి వెళ్ళారు. పగిలిన పండు మధ్యలో ఒక ప్రకాశవంతమైన విలువైన రత్నం మెరుస్తూ కనిపించింది. విక్రమార్కుడు బట్టి ఇద్దరు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఈ రహస్యమైన సన్యాసి అసలు ఎవరు? ఈ రత్నాలను ఎందుకు ఇస్తున్నాడు అనే ప్రశ్న వారి మనస్సులో మొదలైంది. కానీ వారికి తెలియదు, ఈ రహస్యం వారిని భయంకరమైన అడవిలో ఉన్న ఒక మర్రి చెట్టు దగ్గరకు తీసుకెళ్లబోతుందని. చూడండి, 3వ ఎపిసోడ్లో మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే పిల్లలు, 3వ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ పిల్లలు. మన ఛానల్ని